ముక్కోటి రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామున భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్రతను సంతరించుకుంది. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజునే హాలాహలం అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే పరమశివుడు హాలాహలాన్ని మింగాడు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగేటువంటి మార్గళి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. మన పండుగలన్నీ చాంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటూ ఉంటాము. కానీ ఈ రెండిటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి, అది ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తరువాత సౌరమానం వచ్చే శుద్ధ ఏకాదశి, చాంద్రమానం రోజున ముక్కోటి ఏకాదశి మనందరం కూడా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. దీని గురించి చక్కటి శ్లోకం కూడా ఉంది. వైకుంఠ పదపూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమా ఉత్తరద్వారగమనే దేవస్య మధు విద్విష దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వార దర్శనం మోక్షదాయకము. ఈ ఉత్తర దర్శనం దుర్లభమని పరమ పురుష సంహిత నిరూపించింది.